రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న అంశం. ఇవే ఇష్యూస్పై మనతో పాటుగా తెలగపల్లి రావు గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే. నమస్తే వర్మ సార్, జరుగుతున్న పరిణామాలు గతంలో కంటే ఈసారి చాలా శృతిమించినాయి. అన్ని సంవత్సరాలు అంటే సంవత్సరానికి కూడా ఇలా జరుగుతుంటుందా, లేదా జనరేషన్ మారుతున్నప్పుడు ఈ రకంగా సాగుతుంటుందా? ముఖ్యంగా పల్నాడు అంశం చూస్తే ఎన్నికలు జరిగిపోయి ఇన్ని రోజులైనప్పటికీ కూడా గత కొన్ని నెలలుగా పల్నాడు అంశం అన్నది జరుగుతున్నది. అప్పుడు ఏదో కార్లతోటి రాడ్లు పెట్టి కొట్టడం అది ఆ కొన్ని నెలలు సాగింది. ఇంకా అదేదో కామ్ అవుతుంది అనుకున్నారు, అదేం అవ్వలేదు. అసలు ఈ పిన్నెల్లి పంచాయతీ ఏంటండి? అసలు పిన్నెల్లికి ముందు ఆ బూత్ రూమ్లో ఏం జరిగింది, ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఏది అన్నది ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తున్న అంశం. నిజమే. అది ఇప్పుడు పల్నాడు అనేది టెన్షన్ స్పాట్స్, సెన్సిటివ్ జోన్స్ ఉంటాయి ఎన్నికల్లో కానీ ఎక్కడైనా కానీ. ఇక్కడ ఈ విషయం తెలిసి కూడా జాగ్రత్త తీసుకోలేదు. ఎన్నికల సంఘం ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు అనేది ఒకటి. ఇప్పుడు నిన్న కూడా మనం మాట్లాడాం. వీడియో ఎవరి ద్వారానో బయటికి రావాల్సిన అవసరం ఏముంది? అవును, అదేమో ఒకవైపున వెబ్ కెమెరా దాంట్లో ఉంది, దాంట్లో అది వెబ్ కాస్టింగ్లో నమోదైంది అంటున్నారు. వెబ్ కాస్టింగ్లో నమోదైనటువంటి వీడియో ఎన్నికల సంఘం ఎందుకు విడుదల చేయలేదు? పోలింగ్ రోజు మరుసటి రోజు. ఎందుకంటే మాచర్లలో హింస జరిగిందనేది రికార్డెడ్, అందరూ ఒప్పుకున్నారు, అందరూ చెప్పారు. అలాగే తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎందుకు ఫిర్యాదు చేసి దాని మీద ధర్నా ఎందుకు చేయలేదు? 11 కేంద్రాల్లో ఈవీఎంలు ధ్వంసమైతే 7 అంటున్నారు, 11 అంటున్నారు. ఆ కేంద్రాల దగ్గర ధర్నా చేయాలి కదా. మన మీడియా దృష్టికి వచ్చి మీరు నేను తప్పకుండా మాట్లాడతాం కదా. ఇప్పుడు ఆయన అది కింద వేసి పగలగొట్టడం అది దారుణం, దాన్ని ఎవరు ఒప్పుకోరు, శిక్ష పడాలి, చర్య తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళ వాదన వినాలి, ఏదో నడుస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏమంటే అదొక్కటి చూస్తే కూడా మొత్తం ఎన్నికల దృశ్యం చూడాలి మనం. మాచర్లలో ఆ పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ దృశ్యంతో పాటు బిగ్ పిక్చర్ ఆఫ్ ఏపీ ఎలక్షన్స్ ఏం జరిగింది. ఇప్పుడు వీళ్ళేమో ముందు నుంచి మాకు ఇది భద్రత అది ఇదని అధికార పార్టీ చెప్తుంది. వాళ్ళేమో తెలుగుదేశం వాళ్ళేమో మేము ఎన్నికల సంఘాన్ని పొత్తు పెట్టుకుందే కేంద్రము, ఎన్నికల సంఘం మాకు అండగా ఉంటాయని పెట్టుకున్నామని వాళ్ళు అంటున్నారు. ఎన్నికల సంఘం ఏమో డీజీపీని మార్చింది, పోలీసులను అధికారులను మార్చింది, ఎస్పీలను కలెక్టర్లను మార్చారు. ఇన్ని అయిన తర్వాత ఈ ఘటనలు ఎందుకు జరిగాయి? ఇవి ఎందుకు రిపోర్ట్ కాలేదు? ఇప్పుడు చెప్తున్నారు ఆయన సిఓ ముఖేష్ కుమార్ మీనా, లేదా ఆ రోజే తెలుసు మాకు. ఆ రోజే తెలిస్తే మరి ఎందుకు చెప్పలేదు? కేంద్రం జోక్యం చేసుకొని అడిగింది అంటున్నారు. మరి కేంద్రం కూడా ఎందుకు అడగలేదు? అంటే ఒక రాష్ట్రంలో చాలా ముఖ్యమైన చోట 11 చోట్ల ఈవీఎంలు బద్దలైతే కూడా ఎన్నికల సంఘం దృష్టికి పోదా? వాళ్ళు దాని మీద కామెంట్ చేయరా? ఇప్పుడు వచ్చిన వీడియో అధికారికంగా వచ్చిందా, అనధికారికంగా వచ్చిందా? ఇవన్నీ ప్రశ్నలు. కాబట్టి ఇందులో ప్రధానంగా తెలుగుదేశం వైసీపీ ఎమ్మెల్యే అక్కడ చేశారు కాబట్టి ఆయన బాధ్యత ఉంది. ఆయన ఎక్కడికి పోయాడో తెలీదు. ఆయన కోసం లుకౌట్ నోటీసులు, గాలింపులు అంటున్నారు. ముఖ్యమంత్రి అలాగే అధికార పక్షం కూడా చొరవ తీసుకొని ఉత్తర ఆదేశాలు ఇచ్చి ఆయన దొరికేటట్టుగా చూడాలి. ఆ తర్వాత జ్యుడిషియల్ న్యాయపరమైన ప్రక్రియ జరుగుతుంది. రెండవది, తెలుగుదేశం పార్టీ కూడా ఇందులో ఏం భాగస్వామ్యం లేదని లేవు. వాళ్ళు కూడా ఇద్దరికి జరిగిన ఘర్షణ వల్ల ఇలా చేసామని వీళ్ళు అంటారు. కానీ ఘర్షణల్లో అయితే అనేక చోట్ల ఇద్దరు ఉన్నారు. ఎందుకంటే వర్మ 1300 మంది కేసుల్లో ఇన్వాల్వ్డ్ అని సిట్ తేల్చింది. ఈ 1300 మందిలో 120 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఒక 700 మందికి మాత్రమే నోటీసులు ఇచ్చారు. అంటే ఇంకా నోటీసులు రాని వాళ్ళు 700 మంది ఉన్నారు, నోటీసులే రాని వాళ్ళు. వీళ్ళు ఎవరు? వీళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు? ఎక్కడెక్కడ ఏమేం చేశారు? ఈ విషయాలు పారదర్శకంగా చెప్పాలి కదా. ఇంకా మీరు అన్న పాయింట్ వైసీపీ వాళ్ళు మాట్లాడేది అంబటి రాంబాబు ఇంకొకరు ఈ ఒక్క వీడియోనే చూపిస్తారండి. దానికి ముందు జరిగింది ఏంటి, దానికి తర్వాత జరిగింది ఏంటి? అది అఫీషియల్ అయితే ఇప్పుడు నేను లోపలికి రావడము, ఇక్కడ కూర్చోవడము, ఇది పెట్టుకోవడము అన్నీ ఉండాలి కదా. కరెక్ట్గా నేనేదో ఈ ఫోన్ ఇట్లా కింద పడేసింది ఒక్కటే చూపిస్తే ఇందులో ఎవరినేమి సమర్థించడం లేదు. ఇంకా తీవ్రమైన విషయాలు ఉంటే తెలుసుకుంటాం కదా ఎవరి పాత్ర ఏంటో. కాబట్టి ఇక్కడ కావాల్సింది పారదర్శకత కావాలి, దాన్ని పూర్తి బహిర్గతం చేయాలి. రెండవది సిట్ నివేదిక, 150 పేజీల నివేదిక, అందులో మీకు నచ్చిన వాక్యాలు, మీకు దొరికిన క్లిప్పింగ్లు మీరు బయటపెట్టి ఇదే అంటే ఎలా ఒప్పుకోవటం? కాబట్టి పూర్తిగా దాన్ని బయటపెడితే రేపు లెక్కింపు నాటికైనా మళ్ళీ ఇలాంటి దురాగతాలు, దురదృష్టకర ఘటనలు, దుశ్చర్యలు పునరావృతం కాకుండా చూడొచ్చు. ఇట్స్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. ఆ ఎమ్మెల్యే గారు కూడా ఎట్లా కేసులు పెట్టుకుంటే లాయర్లను పెట్టుకొని వాదించగలరు,
4 సార్లు పోటీ చేశారు, ఏం కొత్త కాదు. ఈ అనవసరమైన ఈ సస్పెన్స్లు గాలింపులు వీటి వల్ల కూడా ఉద్రిక్తత ఇంకా సార్ పెరుగుతుంది. ఇప్పుడు అక్కడ మరి రీపోలింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? అది ఈవీఎం చెరగొట్టారు అక్కడ ఏంటి? దట్ అగైన్ ఈజ్ ఏ క్వశ్చన్ అంటే అది